ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదువు. 145వ కీర్తన 15-16 వచనములు. ఈనాడు తల్లి తిరుసభ సామాన్య కాలంలో 18వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. దైవార్చన క్యాలెండర్లోని మొదటి సంవత్సరంలో ప్రతి 18వ ఆదివారము యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చే సంఘటనను ధ్యానాంశంగా తల్లి తిరుసభ ఇస్తుంది. ఈ అద్భుతాన్ని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే 14వ అధ్యాయంలో తరువాత వచ్చే నీటి మీద నడక, పేతురు నీటి మీద నడిచే ప్రయత్నం చేయటం, ఇవి రెండు వచ్చే ఆదివారం అంటే 19వ ఆదివారం ధ్యానాంశంగా ఇవ్వబడతాయి. ప్రతి ఆదివారంలానే ఈ ఆదివారము మొదటి పట్టణము, భక్తి కీర్తన, సువిశేషము ఇవన్నీ ఒకే అంశాన్ని గురించి మనతో మాట్లాడతాయి, దేవుని దాతృత్వం. కానీ ఈ అంశాన్ని పఠనాల యొక్క నేపథ్యంలో మనం ధ్యానం చేసినప్పుడు చాలా లోతైనటువంటి అంశాలు మనకి తెలియచేయబడతాయి. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల నేపథ్యాన్ని గమనిద్దాం. ఈనాటి మొదటి పఠనంగా మనకి ఇవ్వబడింది యెషయా ప్రవక్త గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఈ వచనాల్లో ప్రవక్త ఒక ప్రత్యేకమైన విందు గురించి ప్రస్తావిస్తున్నారు. డబ్బులు చెల్లించవలసిన అవసరం లేని విందు. ఆకలి దప్పికలు ఉన్నవాళ్ళు పాలు గాని, ద్రాక్షారసం గాని, రొట్టెలు గాని ఉచితంగా స్వీకరించేటువంటి ప్రత్యేకమైన విందు. కానీ ఈ విందు ఏర్పాటు చేస్తుంది ఎవరు? అది కేవలం శారీరకమైన విందు మాత్రమేనా అంటే కాదు. ఆ విషయం మనకి 2వ వచనంలోనే స్పష్టం చేయబడుతుంది. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా అని అంటున్నారు. అంతేకాదు, ఈ 3 వచనాల్లో విందు గురించి మాట్లాడుతూ 3 సార్లు నా మాట వినుడు, నా పలుకులు ఆలింపుడు అనే మాట మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో నా మాట వినుడు అని ఉంటుంది. ఆ తరువాత మరలా 3వ వచనంలో నా మాట విని నా చెంతకు రండు. ఆ తర్వాత మరలా అదే వచనంలో నా పలుకు లాలింపుడు. ఈ మాటలను బట్టి మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది. ఇది కేవలం శారీరకమైన విందు కాదు, ఆధ్యాత్మికమైన ఆకలికి సంబంధించింది, దేవుని వాక్కు మీద ఆధారపడే విందు అని మనకు అర్థమవుతుంది. ఈ విందును గురించిన ఇతర అంశాలు, ఎందుకు ఈ భాగమే మనకు మొదటి పట్టణంగా ఇవ్వబడింది అనేది సువిశేషాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు తెలుసుకోవచ్చు. ఈనాటి భక్తి కీర్తనగా 145వ కీర్తన ఇవ్వబడింది. ఇదే భక్తి కీర్తనని మనం 14వ సామాన్య ఆదివారంలో కూడా మనం ధ్యానం చేశాం. మన తెలుగు కథోలిక సంఘాల్లో భక్తి కీర్తన చదవడానికి బదులుగా అనుక్రమ గీతం పాడటం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. ఒక పండుగ లాంటి ఆదివార పూజలో సంఘమంతా చురుగ్గా పాల్గొనడానికి ఇది సహాయపడినా, మనం గమనించాల్సిన విషయం, మనం పాడుతున్న అనుక్రమ గీతంలో మాటలన్నీ ఆ రోజు చదవబడే భక్తి కీర్తన నుండి తీసుకొనబడ్డాయా లేదా అనేది. ఎందుకంటే తల్లి తిరుసభ ఎంతో ఆలోచన, అనుభవం, ధ్యానం, కొన్ని వందల సంవత్సరాల సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుంటూ ఆనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నిటినీ కూడా ఒకచోట పేర్చి ఉంచింది. ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా పాటలు ఎంచుకున్నప్పుడు వాక్య ధ్యానానికి ఉపయోగపడే అనేక అంశాలని మనం కోల్పోతాం. భక్తి కీర్తనలుగా పాడడానికి 150 కీర్తనలు పాటల రూపంలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక లోటే. ఉదాహరణగా ఈనాటి భక్తి కీర్తన మనం తీసుకుంటే, ఇది రాజైన ప్రభువునకు పాడే స్తుతిగీతం. దేవుణ్ణి రాజు అని ఎందుకు సంబోధిస్తుంది? మొదటి పట్టణంలో మనకు కనిపించిన విందు, సువిశేషంలో మనకు కనిపిస్తున్న 5,000 మందికి ఆహారంగా పంచటం, ఇక్కడ రాజు అనే పదం ఉపయోగించటం, ఇవన్నీ ఒకే విశ్వాస సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి. దేవుణ్ణి రాజుగా స్తుతిస్తూ మధ్యలో 16వ వచనం ఇలా ఉంటుంది: నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ఇక్కడ తృప్తి అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. ఎందుకంటే సువిశేషంలో ఆఖరు వచనం 21వ వచనంలో భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు, పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు అని సంతృప్తి గురించి సువిశేషం మాట్లాడుతుంది. ఈనాడు మనకివ్వబడిన 2వ పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము మరియు
37వ వచనం నుండి 39వ వచనం వరకు. ఆధ్యాత్మిక నిద్రావస్థలో ఉన్న ఎలాంటి విశ్వాసులనైనా తట్టి మేలుకొలిపే బలమైన వచనాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. ఈ మాటలు కేవలం ఒక సంఘానికి బోధించే ఒక గురువు, ఉపాధ్యాయుడు లేదా ఒక అపోస్తులుడి మాటలు మాత్రమే కాదు. అనేక హింసలు అనుభవించిన ఒక వ్యక్తి సంఘాన్ని ప్రోత్సహించే మాటలు ఇవి. 35వ వచనంలో ఇలా ఉంటుంది: కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము కాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము కాని, యుద్ధము కాని, మరణము గాని అట్లు చేయగలదా? ఇక్కడ ఉపయోగించబడిన ప్రతి మాట అనుభవపూర్వకంగా పునీత పౌలు గారి జీవితంలో నుంచి పుట్టింది. దేవుని నుండి మనల్ని వేరు చేసే శక్తి వేటికి లేదో చెబుతూ మొదట కష్టాల్ని, శ్రమల్ని ప్రస్తావిస్తారు. ఆ తరువాత ఎలాంటి శక్తులు కూడా మనల్ని వేరు చేయలేవని, దుష్ట శక్తుల గురించి, ఆధ్యాత్మిక పోరాటం గురించి మాట్లాడతారు. ఈనాటి సువిశేషమునకు ముందు వచనం సాధారణంగా పఠనాల యొక్క నేపథ్యాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గత ఆదివారం పూజలో నాకు తారసపడిన ఒక విషయం, పూజలో చదవబడే ప్రవేశ వచనం గాని, హల్లెలూయాకు బదులుగా చదివే సువిశేషమునకు చదివే ముందు వచనం గాని, దివ్య సత్ప్రసాదానికి ముందు సత్ప్రసాద గీతానికి బదులుగా చదవబడే సత్ప్రసాద వచనం కానీ, ఇవన్నీ చాలా చిన్నవి, కానీ పరిశుద్ధ గ్రంథ పఠనాలకి తాళపు చెవుల్లా ఒక అద్దంలా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు సువిశేషమునకు ముందు చదివే వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మొదటి పఠనంలో ఎందుకు ఆలకించుడు, నా మాట వినుడు అని ఎందుకుందో, సువిశేషంలో యేసుక్రీస్తు తన సందేశాన్ని వినడానికి వచ్చిన 5,000 మందికి ఆహారం పంచారు, కానీ తనకు కంటికి కనిపించిన వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టలేదు. ఎందుకంటే ఆహారము అంటే దేవుని వాక్కు, ఆహారము అంటే దివ్య సత్ప్రసాదము. ఈ సత్యమే మనకి ఈ వచనాల్లో తెలుపబడింది. అలాగే ఈరోజు సత్ప్రసాద వచనం అంటే మనం దివ్య సత్ప్రసాదం తీసుకునేటప్పుడు అందరూ పాడే సత్ప్రసాద గీతానికి బదులుగా చదవబడే సత్ప్రసాద వచనం సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. ఇది బైబిల్ గ్రంథంలో మనం చదివితే, కానీ నీ ప్రజలకు ఎట్టి విపత్తు వాటిల్లలేదు, నీవు వారికి దేవదూతల ఆహారమును వసగితివి, వారెట్టి శ్రమ చేయకున్నను నీవు వారికి ఈ ఆకాశము నుండి సిద్ధాన్నమును వసగితివి, అది అన్ని రుచులు కరిగి అందరి అభిరుచులకు సరిపోయెను. నీ ప్రజలనిన నీకిష్టమని ఆ భోజనము రుజువు చేసెను. ఆ ఆహారము ప్రతి నరుని రుచికి అనుగుణముగా మారిపోయి ప్రతివాని కోరికను తీర్చెను. మొదటి పట్టణంలో విందు 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 అని మనం చదువుతూ ఉన్నాం. ఆ విందు ఏంటో ఈ ఒక్క వచనంలో దివ్య సత్ప్రసాదాన్ని గురించిన పరమరహస్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది. చివరిగా ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. 5,000 మందికి ఆహారాన్ని పంచడానికి ముందు ఎలాంటి సంఘటన జరిగిందో 14వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. సువిశేషాన్ని చదివే పాఠకుడికి వెంటనే 2 విందులు కనిపిస్తాయి. ఒకటి హెరోదు రాజు ఏర్పాటు చేసిన విందు, ఆ తరువాత యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన విందు. మొదటిది ఒక చావుతో ముగిస్తే రెండవది సంతృప్తితో ముగుస్తుంది. మొదటి విందులో మనకు కనిపించే హెరోదు మహారాజు నేను అనే గర్వంతో, అహంతో వెర్రవీగుతూ ఉంటే, ఆ తరువాత మనకు కనిపించే యేసుక్రీస్తు కరుణతో కడుపు తరుగుకొనిపోయి ఎదుటి వాళ్ళ అవసరాన్ని, ఆకలిని తీరిస్తే తప్ప ఉండలేని ఒక దయామయునిగా కనిపిస్తారు. ఈ సువిశేష భాగంలో 2 సార్లు ఇది నిర్జన ప్రదేశము అనే మాట 13, 14 వచనాల్లో ఎందుకు ఉపయోగించబడింది? 13వ వచనంలో మనకు కనిపించే ఈ వార్త విని, అనగా బప్తిస్మ యోహాను మరణ వార్త విని, బప్తిస్మ యోహాను మరణానికి 5,000 మందికి ఆహారం పంచడానికి ఈ రెండిటికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈనాటి వాక్య ధ్యానాంశంలో మనకు అర్థమవుతుంది. ఈనాటి మన వాక్య ధ్యానాంశానికి 3 ప్రధానమైన అంశాలను మనం ఎంచుకోవచ్చు. మొదటిది రొట్టెలను పంచిన నూతన ఎలీషా ప్రవక్త. రెండవ అంశము కడకు కలిగిన సంతృప్తి. మూడవ అంశము ఏదియూ వేరు చేయలేని క్రీస్తు ప్రేమ.
మొదటి అంశము సువిశేషము మరియు మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకుంటే, రెండవ అంశము సువిశేషము మరియు భక్తి కీర్తన, మూడవ అంశము రెండవ పట్టణాన్ని ఆధారంగా చేసుకున్నది. మొదటి అంశము రొట్టెలను పంచిన నూతన ఎలీషా ప్రవక్త. ఈరోజు సువిశేషంలో మనకు కనిపిస్తున్న అద్భుతం 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇవ్వటం. ఎందుకు అద్భుతమని స్పష్టంగా దీని గురించి ప్రస్తావిస్తున్నాను అంటే, చాలామంది ప్రసంగికులు దీన్ని వివరించేటప్పుడు ఇది అద్భుతం కాదు అని, కేవలం యేసుక్రీస్తు అందరికీ పంచి ఇవ్వటం నేర్పించారని, ఎలా అయితే ఒక వ్యక్తి 5 రొట్టెలు 2 చేపలను ఇచ్చాడో అలానే అందరూ వాళ్ళ అంగీల కింద దాచుకున్న చేపలని రొట్టెల్ని తీసుకుని ఇస్తే దాన్నే ఒక అద్భుతంగా పంచటం గురించి యేసుక్రీస్తు నేర్పిస్తున్నారని దీని గురించి వివరిస్తారు. స్వార్థపూరితమైన లోకంలో పంచటం అనేది మంచి విషయమే, కానీ బైబిల్ గ్రంథం ఒక అద్భుతము అని పేర్కొన్న విషయాన్ని పంచటం అని, దాన్ని నీరు గార్చటం అనేది పూర్తిగా బైబిల్ గ్రంథానికి సువిశేషానికి విరుద్ధమైనటువంటి ఒక వివరణ. పేదల్ని ప్రేమించటం, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం యేసుక్రీస్తు బోధనలకి విరుద్ధమైన సందేశాలు కావు. కానీ అసందర్భంగా 5,000 మందికి ఆహారం పంచిన అద్భుతాన్ని కేవలం సామాజిక దృక్పథంతో అన్వయించి నీరుగార్చటం అనేది బైబిల్ గ్రంథ నిపుణులు, శ్రీసభ వేద పండితులు తీవ్రంగా ఖండించిన విషయం. మన ధ్యానాంశంలో ఎందుకు యేసుక్రీస్తును నూతన ఎలీషా ప్రవక్తగా సంబోధించాము? ఈ ప్రశ్నకి సమాధానము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఈనాటి సువిశేషానికి ఇప్పుడు మనం చెప్పుకున్న రాజుల 2వ గ్రంథంలోని భాగానికి చాలా పోలికలు కనిపిస్తాయి. అక్కడ ఎలీషా ప్రవక్త పంచిపెట్టడం, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ జనసమూహాలు, ఇక్కడ కూడా జనసమూహాలు. రొట్టెలు సరిపడనంత లేకపోవటం, సేవకులతో చెప్పటం, వాళ్ళు పంచిపెట్టటం, పంచిపెట్టిన తరువాత మిగలడం, ఇవన్నీ పోలికలు. వ్యత్యాసాలు కూడా ఉంటాయి. ఎలీషా ప్రవక్త 20 రొట్టెల్ని 100 మందికి పంచిపెడితే, యేసుక్రీస్తు 5 రొట్టెల్ని 5,000 మందికి పైగా పంచిపెట్టడం. అలాగే ఎలీషా ప్రవక్త పంచిపెట్టినవి యవధాన్యపు రొట్టెలు అని మనం రాజుల 2వ గ్రంథంలో చూస్తాం. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్తలో చూడకపోయినా యోహాను సువార్తలో 6వ అధ్యాయం 9వ వచనంలో 5,000 మందికి రొట్టెలను పంచి ఇచ్చిన సందర్భాన్ని వివరిస్తూ యవధాన్యపు రొట్టెలు అని స్పష్టంగా యోహాను గారు ప్రస్తావిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు చేసిన అద్భుతం పాత నిబంధనలో ఎలీషా ప్రవక్త చేయటం మనం గమనిస్తాం. కానీ యేసుక్రీస్తు ఎలీషా ప్రవక్త కంటే గొప్పవారు అనే సత్యం ఎంతమందికి ఎన్ని రొట్టెలు పంచిపెట్టారో ఆ విషయమే మనకి సుస్పష్టం చేస్తుంది. తరచుగా నూతన నిబంధనలో పాత నిబంధనలోని ఒక గురుతు మళ్లీ జరగటం, అది పరిపూర్ణం కావడం, నూతనంగా మరికొన్ని అంశాలు జోడించబడటం, అది పాత నిబంధనలో ఉన్న గురుతు కంటే అధికం అని తెలియజేయబడటం తరచుగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి కడరా భోజన సమయంలో యేసుక్రీస్తుకు శిష్యులు పాస్కా భోజనాన్ని ఏర్పాటు చేయటం పాత నిబంధనలో కనిపించే ఒక సాంప్రదాయం. కానీ దానికి నూతనంగా కొన్ని అంశాలు యేసుక్రీస్తు జోడిస్తూ, ఇది గొర్రెపిల్ల రక్తము అని కాకుండా ఇది నా రక్తము, నా శరీరము అని పూర్వ నిబంధనని అధిగమించే పాస్కా బలిని యేసుక్రీస్తు ఆవిష్కరిస్తారు. పాత నిబంధనలో అందరూ అద్భుతాలు చేయరు. ఉదాహరణకి అబ్రహాము, యాకోబు, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, వీళ్ళందరూ వాళ్ళ నైతిక జీవితం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ విశ్వసనీయత వాటికి ఉదాహరణలుగా నిలిస్తే, మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త వీళ్ళు విశ్వాసంతో పాటు అద్భుతాలు చేసేవాళ్లుగా మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తు ఎలీషా ప్రవక్త అయితే మరి ఏలియా ప్రవక్త ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పంచడానికి ముందు ఈ విషయమును విని అనే బప్తిస్మ యోహాను యొక్క మరణం ప్రస్తావన ఎందుకుంది? దీనికి సమాధానం యేసుక్రీస్తు నోటి నుండి వెలువడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో, వీనిని మీకు అంగీకరింప సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇత్తడే అని, బప్తిస్మ యోహానే ఏలియా అని యేసుక్రీస్తు సుస్పష్టం చేశారు. గమనించదగిన విషయం ఏంటి అంటే,
రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో యోర్దాను నదీ తీరంలో ఏలియా ప్రవక్త ఆకాశానికి కొనుపబడితే, ఆ తరువాత 4వ అధ్యాయంలో రొట్టెలను పంచిన ఎలీషా ప్రవక్తను మనం చూస్తాం. ఈనాటి సువిశేషంలో కూడా ఏలియా ప్రవక్త అని క్రీస్తు సంబోధించిన బప్తిస్మ యోహాను మరణానంతరం యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇవ్వడం. ఎందుకు యేసుక్రీస్తు ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు మొదటి పఠనంలో దేవుడు ఒక విందును ఏర్పాటు చేస్తాడు అని చెబుతూనే నా మాట వినుడు అని ఎందుకు చెబుతూ ఉన్నారు? ఈ ప్రశ్నకి సమాధానం యెషయా ప్రవక్త గ్రంథం 25వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం గమనిస్తాం. ఈ వచనానికి ముందు మనకు కనిపించే శీర్షిక అంటే టైటిల్ ఏమనుంటుంది? అభిషిక్తుడు వేయించేయు కాలమున జరుగు విందు. అంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఇతనే మెస్సయ్య అని ప్రజలందరూ గ్రహించగలిగేటువంటి ఒక గుర్తు ఏంటి అంటే, మెస్సయ్య విందు ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనం పెట్టడం. ఆ తరువాత మరలా ఈరోజు మొదటి పఠనంలో ఈ విందు ప్రస్తావన మరలా జరుగుతుంది. అది ఎటువంటి విందు? ఖర్చు లేని విందు, ఉచితంగా పొందే విందు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఒక కుటుంబం ఎంత పేదదైనా కూడా, వాళ్ళకి డబ్బులు లేకపోయినా, అప్పుల పాలైపోయి ఉన్నా కూడా ఇంట్లో శుభకార్యాలు చేయటం, చనిపోయిన వాళ్ళ పేరు మీద దినకర్మ చేయటం, ఇలాంటివి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయినా కూడా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరైనా విమర్శిస్తారేమోనని సమాజానికి భయపడి తాహతుకు మించి ఇటువంటి విందులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దాదాపు యేసుక్రీస్తు జీవించిన సామాజిక పరిస్థితులు కూడా ఇలానే ఉండేవి. విందు ఏర్పాటు చేయటం కుటుంబాలకు చాలా భారంగా ఉండేది. ఉచితంగా విందు ఏర్పాటు చేసే తాహతు, స్తోమత ఒకే ఒక్క వ్యక్తికి ఉంది. అతనే రాజు. అంటే ఈరోజు సువిశేషంలో ఏలియా ప్రవక్త కంటే గొప్పవాడు క్రీస్తు అని చెబితే, మొదటి పఠనంలో యేసుక్రీస్తే మెస్సయ్య అని, ఈరోజు భక్తి కీర్తనలో ఆయనే రాజు అని ప్రకటిస్తుంది. కానీ ఈ రాజు మెస్సయ్య ఏర్పాటు చేసే బలిలో ఒక ప్రత్యేకత ఉంది. అది మొదటి పఠనంలో 55వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ వచనం ఇంగ్లీష్లో RSV అనువాదంలో ఇలా ఉంటుంది: ఇన్క్లైన్ యువర్ ఇయర్ అండ్ కమ్ టు మీ, హియర్ సో దట్ యువర్ సోల్ మే లివ్. ఇది కాస్త భిన్నమైన పదప్రయోగం. యథాతథంగా అనువదించటం ఒకంత కష్టమే. హిబ్రూ భాషలో కూడా ఉత్తెహి నెఫెషెహెం అని ఉంటుంది. హిబ్రూ భాషలో నెఫెష్ అంటే ఆత్మ అనర్థం. తెలుగులో ఈ వచనాన్ని యథాతథంగా అనువదిస్తే, మీ చెవియొగ్గి నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, తద్వారా మీ ఆత్మలు జీవమును బడయును. ఈ వచనంలో 2 అంశాలున్నాయి. మొదట చెవియొగ్గి ఆలకించటం, రెండవది ఆత్మలు జీవాన్ని పొందుకోవటం. ఈ వచనంలో తర్వాత మనకు కనిపించే మాట, దావీదునకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. ఇక్కడ దావీదు ఒడంబడిక గురించి ప్రస్తావన ఉంటుంది. వీటన్నిటి అర్థం ఒక్కటే. ఇది కేవలం శారీరకమైన విందు మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన పోషణ కూడా. దీన్ని మనం సువిశేషానికి ఆపాదిస్తే, యేసుక్రీస్తు బోధన, ఆయన వాక్కు ఎలా జీవాన్ని ఇస్తుందో, కడరా భోజన సమయంలో ఆయన అర్పించిన బలి నూతన నిబంధనగా ఎలా ఉంటుందో, ఈ విషయాలకు నిలువెత్తు తార్కాణంగా సువిశేషం మనకు కనిపిస్తుంది. అందుకే దీనికి అద్దం పడుతూ మొదటి పఠనంగా యెషయా ప్రవక్త గ్రంథం మనకి ఇవ్వబడింది. ఈనాటి 2వ ధ్యానాంశము కడక్కు కలిగిన సంతృప్తి. భక్తి కీర్తనలో 15వ వచనంలో ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు అని చూస్తాము. సువిశేషంలో కూడా ఆఖరి మాటగా భుజించి సంతృప్తి చెందిన వారిలో ఇంతమంది ఉన్నారు అని సంతృప్తి అని మనం చూస్తాం. సంతృప్తికి వ్యతిరేక పదం అసంతృప్తి. పాత నిబంధనలో అసంతృప్తికి గురైన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎడారి ప్రయాణంలో అసంతృప్తికి గురయ్యారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో భోజనం గురించి వాళ్ళు మోషే ప్రవక్తని విమర్శించినప్పుడు యావే దేవుడు వాళ్ళ విమర్శకి సమాధానంగా ఆకాశం నుండి మన్నాను కురిపించారు. ఆ తరువాత మరలా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనంలో మరలా మన్నా గురించి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ అసంతృప్తికి సమాధానంగా
పూరేడు పిట్టల్ని భోజనంగా యావే దేవుడు ఇశ్రాయేలీయులకి ఇస్తారు. ఆ తరువాత సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 5వ వచనంలో మళ్ళీ వాళ్ళకి అసంతృప్తి కలుగుతుంది. ఈసారి మన్నాను వాళ్ళు రుచి పచ్చి లేని ఆహారం అని, అసహ్యమైందని పిలుస్తారు. దానికి ప్రభుని స్పందన విషసర్పాలు వచ్చి వాళ్ళను చంపటం. ఈరోజు సువిశేషం ఎక్కడ జరిగింది? 13వ వచనంలో నిర్జన ప్రదేశము, 15వ వచనంలో నిర్జన ప్రదేశము. ఈ 2 పదాలకి మూల భాష అయిన గ్రీకు భాషలో ఉపయోగించబడింది ఒకటే మాట, ఎరేమోస్, అంటే డెజర్ట్, ఎడారి అని అర్థం. పాత నిబంధనలో ఎడారిలో ఎన్నిసార్లు ఎలాంటి భోజనం పెట్టినా వాళ్లకు మిగిలిందల్లా అసంతృప్తే. అది కూడా తరాల తరబడి అసంతృప్తి, ఒక కృతజ్ఞత అనేది లేని అసంతృప్తి. ఇంగ్లీష్లో అన్క్వెంచబుల్ థర్స్ట్ అని అంటారు. అంటే తీర్చలేని దాహము లేదా తీర్చలేని ఆకలి. ఆ ఆకలి, ఆ దాహము అలానే ఉండిపోయాయి. దాన్ని సంతృప్తిపరిచే భోజనం ఏదీ లేదు. కానీ ఎందుకో అద్భుత రీతిగా పాత నిబంధనలో ఎవ్వరికి లేని సంతృప్తి ఇక్కడ నూతన నిబంధనలో యేసుక్రీస్తు రొట్టెను తీసుకుని ఏదో చేశారు. అప్పుడు వాళ్ళకి సంతృప్తి కలిగింది. ఏం చేశారు యేసుక్రీస్తు? 3 సువార్తల్లో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. వీటన్నిటిలో మనకు కనిపించే మాటలు, తీసుకొని ఆకాశము వైపు చూచి ఆశీర్వదించి త్రుంచి ఇచ్చెను. ఇవే మాటలు మనం ప్రతిరోజు వినే మాటలు. దివ్య పూజా బలిలో నడి పూజా క్రమంలో గురువు చెప్పే మాటలు. యేసుక్రీస్తు కడరా భోజన సమయంలో చేసిన ఇవే పనులు, తీసుకొని ఆశీర్వదించి త్రుంచి ఇవ్వటం. ఉత్థాన క్రీస్తు ప్రభువును గుర్తుపట్టడానికి వాళ్ళందరికీ సహాయపడిన త్రుంచి ఇవ్వటం. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధల యందు వారి సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు ఎడతెగక ఉండిరి. ప్రతి పూజలో జరిగే 2 భాగాలు, బోధన, దివ్య సత్ప్రసాద స్వీకరణ. మనిషి ఆశకు అంతులేదు, మనిషి ఆకలికి తృప్తి లేదు. కానీ ఈ రెండిటికి సంతృప్తి కలిగే ఒకే ఒక్క చోటు దివ్య బలిపీఠము, దివ్య పూజా బలి, దివ్య సత్ప్రసాదము. ఎప్పుడు భోజనం కనిపించినా అందరూ ప్రోగు చేసుకోవటం అలవాటైన పూర్వ నిబంధన ప్రజలకి నూతన నిబంధన ప్రజల స్పందన ఏంటి? తృప్తిగా భుజించిన తరువాత మిగిలిన భోజనం 12 గంపల నిండా కనిపించటం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, యూదుల ప్రాంతంలో 5,000 మందికి ఆహారం పంచినప్పుడు 12 గంపలు, ఎందుకంటే 12 గోత్రాలు. ఆ తర్వాత అన్యుల ప్రాంతంలో 4,000 మందికి ఆహారం పంచినప్పుడు 7 గంపలు. 7 గంపలు అంటే 7 తెగల వాళ్ళు అన్యులు ఉండేవాళ్ళు. అన్యులైనా యూదులైనా అందరికీ ఒకటే సమాధానం, అందరికీ సంతృప్తినిచ్చే ఒకటే అంశం, ఒకటే భోజనం, దివ్య సత్ప్రసాదం. దేవుని విమర్శించినప్పుడు ఉన్న అసంతృప్తి కృతజ్ఞతా బలి అర్పిస్తే తృప్తిగా మారుతుంది. గంపల కొద్దీ మన్నాను ప్రోగు చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల్లో ఉన్న స్వార్థం, వాళ్లలో లేని సోదర ప్రేమ అపోస్తుల కార్యాల్లో రొట్టె విరిచినప్పుడు తొలి క్రైస్తవ సంఘానికి కలిగింది. ఈ ఆధ్యాత్మిక సంతృప్తిని సూచిస్తూ దివ్య సత్ప్రసాద అనంతరం గురువు చెప్పే ప్రార్థన, ప్రార్థించుదము అని చెప్పి చదివేటువంటి ప్రార్థనలో తరచుగా మనకు కనిపించే మాటలు ఇలా ఉంటాయి. ఇంగ్లీష్లో యు ఫెడ్, యు క్వెన్చ్డ్, యు సాటిస్ఫైడ్ అనే మాటలు ఉంటాయి. తెలుగులో నీవు వారిని పోషించితివి, భోజనమును ఒసగితివి, సంతృప్తి పరచితివి, తృప్తిని కలిగించితివి అని ఈ పదాలన్నీ ఉపయోగించబడతాయి. ఎందుకంటే మన బలహీనతలు, మన పాపాలు, మన కోరికలు, మన అసంతృప్తి ఇవన్నీ కరిగిపోయే చోటు, వీటిని సంతృప్తిగా మార్చేది దివ్య సత్ప్రసాదము. ఈనాటి 3వ ధ్యానాంశము, ఏదియు వేరు చెయ్యలేని క్రీస్తు ప్రేమ. ఈ అంశం ఈనాటి 2వ పఠనంలో కనిపిస్తుంది. ఇక్కడ 2 విషయాలని పునీత పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. మొదట ఎవరు వేరు చేయగలరు అంటున్నారు, ఆ తరువాత ఏదియు వేరు చేయలేదు అని అంటున్నారు.
ఈ వచనాలు కథోలికా సంఘంలో కంటే ఎక్కువగా ప్రొటెస్టెంట్ సంఘాల్లో ప్రఖ్యాతిగాంచిన వచనాలు ఇవి. దేవుని నుండి మనల్ని ఏదీ వేరు చెయ్యలేదు అని ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించేవిగా ఈ వచనాలు మనకు అనిపిస్తాయి. కానీ దీని వెనుక ఆధ్యాత్మికతని అపార్థం చేసుకున్న ఒక ఆలోచన విధానం మనకు కనిపిస్తుంది. ప్రొటెస్టెంట్ విప్లవం రేకెత్తినప్పుడు పౌలు గారి ఆధ్యాత్మికతని పునాదిగా చేసుకున్నారు మార్టిన్ లూథర్. వాటిలో బలోపేతమైన ఒక ఆలోచన ఇది. అదేంటంటే, ఒక్కసారి ఒక వ్యక్తి యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటించి బప్తిస్మం పొంది దాని ద్వారా రక్షణ పొందితే ఇంకా ఆ రక్షణ తథ్యం. దాన్ని అడ్డుకునే శక్తి దేనికి లేదు. కాకపోతే ఇక్కడ దేనికి లేదు అంటే వాళ్ళు ఎలా జీవించినా కూడా, ఎలాంటి పాపపు జీవితంలో జీవించినా కూడా రక్షణ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అనే ఒక తప్పుడు ఆలోచన విధానం. ఈ కోణంలో, ఈ సందర్భంలో ఈరోజు రెండో పట్టణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పునీత పౌలు గారు మాట్లాడుతుంది ఒక మనిషి యొక్క నైతిక జీవితం లేదా పాపాల గురించి కాదు. ఆయన మాట్లాడుతుంది మనకు జరిగే దాని గురించి, విశ్వాసం వల్ల మనకు కలిగే ఇబ్బందులు, శ్రమలు, పాటుల గురించి. సెయింట్ పాల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్, నాట్ వాట్ వీ డూ. మనం చేసే దాని గురించి కాదు, మనకి జరిగే దాని గురించి మాట్లాడుతున్నారు. అంతేకాని రక్షణ అనేది ఒక్కసారి మనం జ్ఞానస్నానం పొందితే మనం ఏం చేసినా, ఎలాంటి జీవితం జీవించినా ఇది తథ్యం అనేది కాదు. మన నైతిక జీవితం, మనం ఇతర వ్యక్తులతో మాట్లాడే విధానం, వాళ్ళతో జీవించే తీరు, ఇవన్నీ కలిస్తేనే రక్షణ. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది సంఘం అనుభవిస్తున్న హింసల గురించి. చాలామందిని చంపుతున్నప్పుడు మరణం వాళ్ళని దేవుని నుంచి వేరు చేస్తుందని మీరు భయపడుతున్నారేమో, భయపడవలసిన అవసరం లేదు అని వాళ్ళ హింసల్లో వాళ్ళకి ధైర్యం చెబుతున్నారు. 37వ వచనంలో వీటన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు అని అంటున్నారు. గ్రీకు భాషలో హ్యుపెర్ నికావో, హ్యుపెర్ అంటే సూపర్ అని అర్థం, నికావో అంటే గెలుపు. ప్రముఖ షూ కంపెనీ నైకీ ఉంది కదా, అది విక్టరీ అని అర్థం. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, చివరికి మనల్ని హత్య చేసినా, చంపినప్పటికీ కూడా గెలుపు మనదే. దీనికి మూలం యేసుక్రీస్తుని శిలువ మరణం. అందుకే ఆ తర్వాత 38వ వచనంలో శక్తుల గురించి మాట్లాడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం మన పాపాల నుండి మనల్ని విముక్తి చేసింది అనేది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది ఒక సత్యం మాత్రమే. రెండవ సత్యం, మన ఆధ్యాత్మిక పోరాటంలో నరక శక్తులు, చీకటి శక్తులు, సాతానుడు, మన శారీరక బలహీనతలు, వీటన్నిటికి వ్యతిరేకంగా మనం చేసే ఆధ్యాత్మిక పోరాటంలో క్రీస్తు మరణము ద్వారానే మనకి శక్తి లభిస్తుంది. ఇక్కడ దేవదూతలు గాని అంటే పడిపోయిన దేవదూతలు, అంటే సాతానుని యొక్క సైన్యం, ఇవేవి మనల్ని వేరు చేయలేవు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది మనకు సంభవించేటువంటి అనుభవాల గురించి. వేరే గ్రంథంలో గలతీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 19వ వచనం నుండి అనైతిక జీవితం, కాముకత్వము, అపవిత్రత, ఇవన్నీ ఎలా దేవుని రాజ్యం నుండి మనల్ని దూరం చేస్తాయో అక్కడ స్పష్టంగా పేర్కొంటారు. ఈనాటి రెండో పఠనంలో మాత్రం మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల్లో, శ్రమల్లో, మనం అనుభవించే హింసల్లో, మన విశ్వాసం వల్ల మనకు ఎదురయ్యేటువంటి ద్వేషంలో, వీటన్నిటిలో క్రీస్తుని శిలువ మరణం మనకి ఊరటగా నిలుస్తుంది, మనకి శక్తినిస్తుంది అనేటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తున్నారు. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల నుండి మన జీవితానికి మనం అన్వయించుకునేటువంటి సత్యాలు అనేక విషయాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, దేవుడు మన జీవితాలకి సంతృప్తినిచ్చే మార్గం దివ్య సత్ప్రసాదము. విరచబడిన యేసుక్రీస్తుని శరీరము నుండి మన ఆత్మలు జీవం పొందుకుంటాయి. మన ప్రతి అవసరాన్ని మనం తీసుకుని ఆకాశం వైపు చూసి స్తుతులర్పించి త్రుంచి ఇవ్వగలిగితే దేవుడు దానిని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేస్తారు. మనము, మన కుటుంబాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు క్రీస్తు ప్రభుని పోలి విరచబడటం ద్వారా హెచ్చించబడేవారుగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ
మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.